ఈరోజు వైజాగ్ ఇది జరిగినట్టుంది. నానా అన్ని రకాల ఇవి చేసి వాళ్ళది ఎక్సెప్షియో మెంబర్లు అందరినీ కలుపుకొని చర్చ చేయడి దాని వరకు అవిశ్వాసం మీద అది నెగ్గించగలిగారు. ఎవరు? ఓ బీసీ మహిళ మేయర్గా ఉన్న చోట మన వాళ్ళు ఎలక్టెడ్ కౌన్సిలర్ల దగ్గర నుంచి గ్రామస్థాయి వార్డు మెంబర్ల దగ్గర నుంచి వేసుకుంటే లక్షల్లో ఉన్నారు. అలాగే ఇప్పుడు పార్టీ పదవులలో లక్షల్లో వస్తున్నారు. వీళ్ళంతా ఒక పెద్ద మెషిన్. వాస్తవం ఏంటనేది ఎప్పటికప్పుడు మనం చెప్పగలగడం. నేను చెప్తున్న కోఆర్డినేటెడ్ మూవ్ అనేది మొదలు కావాలంటే, లేదా మీరు ఇప్పుడు మాట్లాడాలనుకుంటున్నవి కూడా కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఏమైనా ఉన్నా ఇవన్నీ ప్లాట్ఫామ్స్ అన్నీ సెట్ అయితే ఖచ్చితంగా కిందికి పై కమ్యూనికేషన్ ఉంటుంది. కాబట్టి పెద్ద కష్టం కాదు. వీ విల్ డిస్కస్ ఆల్ దోస్ థింగ్స్. బట్ అల్టిమేట్ గోల్ వచ్చైతే మనము నెక్స్ట్ కాన్షియస్ ఓటుతో ప్రజలు వైఎస్ఆర్సీపీని ఎన్నుకోవాలి. ఆ రకంగా ప్రజలు లేక మనం ముందుకు పోవాలి. ఆ ఎన్నుకోవడం కూడా రియల్ కాన్షియస్నెస్తో, అంటే మేము ఎందుకు చేస్తున్నాము, జగనన్నను ఎందుకు ఎన్నుకుంటున్నామంటే ఇదిగో ఈ కారణాలతో అన్న స్పృహతో ఈసారి ప్రజలు ఒక ఘనమైన విజయం మనకిచ్చే రకంగా మనం ప్రజలు లేక అంతగా చొచ్చుకుపోవాలని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.